గ్రూప్ 2 ప్రిలిమ్స్కి ఏ బుక్స్ చదివితే సరిపోతాయన్నా అని అడుగుతున్నారు. ఈ బుక్స్ చాలా అండి, ఇవి సరిపోతాయి. ఇంకా వీటితో పాటు నేను కొన్ని పీడిఎఫ్లు ఇస్తున్నాను, ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ రాసి చక్కగా అవి ప్రింట్ తీసుకోండి. టెస్ట్ సిరీస్ కూడా ఇస్తున్నాను, అవి కూడా పీడిఎఫ్లు, అవి కూడా చదువుకోండి. ఓకే, అంటే మీకు రావడం లేట్ అవుతుండొచ్చు పీడిఎఫ్లు, కానీ రావడం మాత్రం పక్కా అనమాట. ఓకే, ఇండియన్ హిస్టరీకి సరిపోతుందండి, జోగినాయుడు సార్ ఈ బుక్ సరిపోతుంది. ఇది సరిపోతుంది ఇండియన్ హిస్టరీకి, ఇది చాలు. తర్వాత ఇక్కడ ఏంటి అంటే వీటితో పాటు ఈ బుక్తో పాటు ప్రీవియస్ క్వశ్చన్లో ప్రాక్టీస్ చేయండి. నేను ఇస్తాను, నేను ఇవ్వడానికి కొంచెం లేట్ అవుతుండొచ్చు, ఎందుకంటే నేను ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి అన్నీ ఇస్తా మాట ఇచ్చాను కాబట్టి మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. తర్వాత మన టెస్ట్ సిరీస్ అన్నీ ప్రింట్ తీసుకోండి, నేను ఇస్తాను, ప్రింట్ తీసుకొని చదువుకోండి. తర్వాత ఏ ఎగ్జామ్లో అయినా సరే గ్రూప్ 2 సిలబస్కి సంబంధించిన బిట్స్ ఏమైనా కనిపించాయంటే మన ఏపీపీఎస్సీలో వాటిని ఖచ్చితంగా రాసుకోండి. స్మార్ట్గా ఇలా ప్రిపరేషన్ మొదలెట్టండి. ఓకేనా, ఇండియన్ హిస్టరీకి వచ్చేసి పి జోగినాయుడు సార్ సరిపోతాడు, ఆ బుక్స్ సరిపోతాయి. తర్వాత నెక్స్ట్ ఏపీపీఎస్సీ మన గ్రూప్ 2కి రమణరాజు సార్ జియోగ్రఫీ బుక్ సరిపోతుంది. ఇది సరిపోతుందండి, ఇది చాలు, ఇది తీసుకోండి. ఏమైనా కొత్త ఎడిషన్లు వచ్చింటే తీసుకోండి, ఇవే తీసుకోండి, నా సజెషన్ ఇవి. వీటిలో ఏమైనా కొత్త ఎడిషన్లు వచ్చింటే తీసుకోండి. తర్వాత వీటితో పాటు ప్రీవియస్ క్వశ్చన్లు ఫాలో అవ్వండి, మన టెస్ట్ సిరీస్ ప్రింట్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి, మన పీడిఎఫ్లు ప్రింట్ తీసుకోండి. ఏ ఎగ్జామ్లో అయినా సరే మన గ్రూప్ 2 సిలబస్ సంబంధించి ఏ పెట్టైనా సరే నోట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ జియోగ్రఫీ అయిపోయింది. కరెంట్ అఫైర్స్ అనేవండి సేన్ ఇండియా సార్ వాళ్ళది బాగుంటుంది. ఎవ్రీ మంత్లీ మ్యాగజైన్ వస్తుంది, అటు తీసుకోండి. ఎంత 40 రూపీస్ అంటే ఇది తీసుకోండి, బాగుంటుంది. ఇంకా మెయిన్ ఎక్కడ అంటే మన క్లాస్ కరెంట్కి సంబంధించి కూడా స్టార్ట్ చేస్తాం త్వరలో, వీటిని ఫాలో అవ్వండి. వాటికి కూడా పీడిఎఫ్లు ఇద్దాం, అవి చదువుకోండి. మన టెస్ట్ సిరీస్ కూడా ఇస్తానండి కరెంట్ బేస్డ్, అవి చదవండి. ఓకే, తర్వాత ఇండియన్ సొసైటీ. ఈ ఇండియన్ సొసైటీకి ఈ రెండు బెస్ట్ అంటున్నారండి. పోయిన ఇయర్ మేము చదివింది ఏంటి అంటే భారత సమాజం, శ్రావణ్ శ్రీరామ్ సార్ది చదివాం. విన్నర్స్ వాళ్ళ పబ్లికేషన్స్ కూడా బాగుందంటున్నారు. ఇది మా ఫ్రెండ్ చదువుతూ ఉండే, నేను ఇవి రెండు చదివాను. సో అయినా అప్పుడు పేపర్ టఫ్ రావడం వల్ల చాలామంది చేయలేకపోయారు. ఈసారి అలా ఉండదని మేము అనుకుంటున్నాం. ఈ రెండు బుక్స్లో ఏది తీసుకునే బాగుంటుంది, ఈ రెండు బుక్స్ ఏదైనా బాగుంటుంది. చాయిస్ ఈజ్ యువర్స్, ఈ రెండిట్లో ఏదైనా చదవండి, బాగున్నాయి. వీటితో పాటు ప్రీవియస్ క్వశ్చన్ ఫాలో అవ్వండి. ఈ ఇండియన్ సొసైటీ అన్నది ఎలా ఇస్తాడంటే ఫస్ట్ 2 చాప్టర్లు బాగానే ఉంటుంది, సాఫీగా సాగిపోతుంది. ఎందుకంటే హిస్టరీ బ్యాక్గ్రౌండ్ నుంచి టచ్ చేసుకుంటూ ఉంటాడు కాబట్టి ఏ ఆథర్ ఏమన్నాడు, ఏ రచయిత ఏమన్నారు అన్నది ఇలా ఉంటుంది. కానీ ఎప్పుడైతే రాజ్యాంగం సంబంధించి వస్తాయో, ఎప్పుడైతే ఈ బానిసత్వం గురించి, పిల్లల గురించి, మహిళల గురించి, మతతత్వం గురించి, కులతత్వాల గురించి, ఈ జరుగుతున్న కరెంటు సంబంధించి లింక్ చేసుకొని చదవండి. నేను కూడా ఇస్తాను, ఇలా చదువుకుంటూ ముందుకెళ్ళండి. ఇలా అయితేనే మనం సక్సెస్ అవ్వగలం. వీటితో పాటు ప్రీవియస్ క్వశ్చన్లు ఫాలో అవ్వండి. మన టెస్ట్ సిరీస్ అన్ని ప్రింట్ తీసుకోండి, పీడిఎఫ్లు కూడా ప్రింట్ తీసుకొని చదవండి. తర్వాత వచ్చేసి మన గ్రూప్ 2కి సంబంధించి ఎక్కడ ఏది వచ్చినా కూడా అది మీరు నోట్ చేసుకోండి. ఇదండి. ఓకే, అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. మంచిగా చదవండి, బాగా రండి, టైం వేస్ట్ చేసుకోకండి. నేను ప్రతిరోజు మీకు సబ్జెక్ట్ సెండ్ చేస్తాను. ఇంకోటి ఏంటంటే మన పీడిఎఫ్లో ఫ్రీగా కావాలంటున్నారు కాబట్టి నేను ఫ్రీగానే ఇస్తాను అన్నాను కాబట్టి
మీకేంటి అంటే అందరూ ఎలా ఉన్నారంటే సబ్స్క్రైబ్ చేసాడు అన్నా పెట్టేయండి అంటుంటారు కాదు. నేను ఒకటి అనుకున్నా అండి. ఏంటంటే ఒక పీడిఎఫ్‌ని 3 క్లాసులుగా చెప్పాలనుకున్నా. ఈ 3 క్లాసుల్లో క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 అంటే ఈ మూడు క్లాసుల్లో నేను ఒక కోడ్ చెప్తాను. ఇందులో ఈ 3 కలిపి ఎవరైతే మెసేజ్ పెడతారో నేను వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాను. అంటే ఎవరు నా సబ్స్క్రైబరో కాదో తెలియట్లేదు. అన్న మెసేజ్ పెడితేనే అన్న పీడిఎఫ్ కావాలని వెంటనే నేను అందరికి ఫార్వర్డ్ చేశాను. సబ్స్క్రైబ్ చేయని వారికి కూడా ఫార్వర్డ్ చేశాను. అలా కాదు, నేను ఒక్కొక్క పీడిఎఫ్‌ని 3 క్లాసులుగా చెప్తాను. ఒక్కొక్క క్లాస్‌లో ఒక కోడ్ చెప్తాను. ఆ 3 క్లాసులు కలిపి ఒక కోడ్ చెప్తాను. ఆ కోడ్ ఎవరైతే నాకు వాట్సాప్‌లో మెసేజ్ చేస్తారో వాళ్ళకి పంపిస్తాను. ఇది క్లియర్. ఓకే. థాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. ఇది ఇది కూడా ఎవరికైనా పీడిఎఫ్ కావాలంటే ఇప్పుడు చెప్పింది మెసేజ్ చేయండి. పీడిఎఫ్ అని కామెంట్ చేయండి. నేను ఫార్వర్డ్ చేస్తాను. తర్వాత మన క్లాసులు ఎలా ఉన్నాయో ఈ వీడియో కింద మీరు ఒక చిన్న లైన్ రాసేయండి. ఇదే మన ఛానల్‌కి మీరు ఇచ్చే బూస్టప్ అనమాట. వన్స్ అగైన్ ఇండియన్ హిస్టరీకి వచ్చేసి ఈయన బుక్ సరిపోతుంది. జోగినాయుడు సార్ బుక్ సరిపోతుంది. తర్వాత జియోగ్రఫీ వచ్చేసి రమణరావు సార్ సరిపోతాడు. బుక్స్ సరిపోతాయి. ఆ తర్వాత జలుబు చేసింది. ఆ తర్వాత కరెంట్ అఫైర్స్కి వచ్చేసి సైన్ ఇండియా సరిపోతుంది. తర్వాత వచ్చేసి ఇండియన్ సొసైటీకి రెండిట్లో ఏదైనా తీసుకోండి, 2 బాగున్నాయి. ఇదనమాట. ఓకే. ఇంకా మెంటల్ ఎబిలిటీకి సంబంధించి నేనే ఇస్తాను. నేనే క్వశ్చన్లు నేనే తయారు చేసి నేనే ఇస్తాను. అవి ప్రాక్టీస్ చేయండి. నేనే ట్రిక్స్ చెప్తాను. ఎందుకంటే బుక్స్ తీసుకుంటే సరిపోవు, క్లాసెస్ వినాలి కాబట్టి దానికి సంబంధించిన క్లాసులు నేనే చెప్తాను. ఆ క్లాసులు ఇప్పుడే చెప్పాలా, లేదంటే ఎగ్జామ్ ముందు ఒక 1 మంత్ ముందు చెప్పాలా అన్నది మీరు కమెంట్ చేయండి. మెజారిటీ పీపుల్ యొక్క డెసిషన్ మీద ఆ క్లాస్ స్టార్ట్ చేద్దాం. అంటే ఇప్పుడే చెప్పాలా, చివరిలో చెప్పాలన్నది మీ చాయిస్ అనమాట. మీరు చేసే కమెంట్ని బట్టి ఉంటుంది మెంటల్ ఎబిలిటీకి సంబంధించి. ఓకే. బై.